సార్ నాకు చూపిస్తారా డ్రాయింగ్ వేసి? తప్పకుండా అండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొత్తము 28 ప్యాకేజీలు అన్నమాట. అప్పుడు కూడా 28 ప్యాకేజీలు ఉన్నాయి. అప్పుడు ప్రాణహిత, చేవెళ్ళ, సుజలా, స్రవంతి అన్నప్పుడు కూడా 28 ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా 28 ప్యాకేజీలు ఉన్నాయి. ఒకసారి డ్రాయింగ్ చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరే మనకు ప్రజలే డిసైడ్ చేస్తారు దీన్ని అసలు ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు, మరి రిపేర్ అవసరమా లేదా అనేటువంటి విషయం కూడా మీరే చెప్తారు. తప్పకుండా ఆ రకంగా మనం దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. సో ఇది వైన్గంగా, సో ఇక్కడ వార్దా. ఓకే, ఈ రివర్స్ లో ఇది వార్దా, ఇది వార్దా, ఇది వైన్గంగా, అది వైన్గంగా. సో ఇది ప్రాణహితగా మారుతుంది. సో ఇక్కడ గోదావరిలో కలుస్తుంది అన్నమాట. ఇది గోదావరి. సో ఇక్కడ ఇంద్రావతి ఇక్కడ జాయిన్ అవుతుంది. ఓకే, ఈ మధ్యలో ఇక్కడ మేడిగడ్డ, ఈ పాయింట్ మేడిగడ్డ. సో ఇది మేడిగడ్డ. ఇక్కడ కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది. టెంపుల్. ఓకే, ఇది ఇంద్రావతి, ఇది ఇంద్రావతి. ఓకే, సో మీరు చూడొచ్చు, ఇది వార్దా, ఇది వైన్గంగా, ఇది మేడిగడ్డ, ఇది కాళేశ్వరం, ఇది ఇంద్రావతి. ఇక్కడ ఇచ్చంపల్లి అనే ఒక ప్రాజెక్టు నిజాం పీరియడ్ లో అప్పుడు మొదలు పెట్టారు. ఇచ్చంపల్లి అంటే ఇప్పుడు ఇది ఇంకా డ్రాప్ కాలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి లింక్ చేసి మనము నీళ్లు డైవర్ట్, అంటే ఇప్పుడు దీనికి ఒక ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డబ్ల్యూడి లోపల ఇచ్చంపల్లి టు లింకింగ్ ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు దీంట్లో. ఇది కూడా మనము ఒప్పుకున్నట్టు అయితే ఇది కూడా మన ఇచ్చంపల్లిని మనం దీన్ని మళ్ళీ మన ఇచ్చంపల్లి అనేది తెలంగాణ యొక్క చిరకాల కోరిక అన్నమాట. అయితే మనం మర్చిపోయాం మధ్యలో. దానికోసం ఎంతోమంది ఇంజనీర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు అక్కడ. ఇప్పటికీ స్ట్రక్చర్స్, నేను మొన్న వెళ్ళొచ్చాను అక్కడికి, అక్కడ ఇప్పటికి కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి అప్పుడు కట్టినటువంటివి. అప్పుడు ఏదో ఒక రోగం వచ్చి, మలేరియా లాంటి ఒక రోగం వచ్చి, మన కలరా లాంటి రోగం వచ్చి అక్కడ ఇంజనీర్లు కూడా చచ్చిపోయారంట, వర్క్ చచ్చిపోయారు. అందుకోసం ఆ ప్రాజెక్ట్ నిజాం పీరియడ్ లోపల దాన్ని ఆపడం జరిగింది. ఇచ్చంపల్లి అనేటువంటిది మన తెలంగాణకి ఒక చిరకాల వాంఛ. ఎట్లా పోలవరం ఎట్లా ఆంధ్రాకి ఎట్లనో దీని కూడా అటువంటిది ఈ ఇచ్చంపల్లి అనేటువంటిది. సో ఇది మర్చిపోయాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చంపల్లి మొత్తం దీనికి కేటాయించిన వాటర్ని కూడా మనం దాన్ని సున్నా చేసి పడేసాం. ఇచ్చంపల్లి అనేది మన స్కోప్లో లేదు. రైట్. లేకుండా దాన్ని ఏం చేసామంటే ఈ వైన్గంగా, ఈ ప్రాణహిత, ఇది దీన్ని ప్రాణహిత అంటాం. దీని తర్వాత ఇది ప్రాణహిత. ఓకే, ఇది కిందికి డైరెక్షన్ ఫ్లో, ఇది ఇటు, ఇది వార్దా. ఇంకొకటి కూడా నేను చెప్పాలి, ఈ వార్దా ఈ పైనుంచి వస్తుంది మహారాష్ట్రలో. సో ఇక్కడ పెనుగంగా వస్తుంది. పెనుగంగా ఇక్కడ కలిసి వార్దాలో కలిసి ఇక్కడ వార్దా మళ్ళీ వైనగంగా కలిసి ప్రాణహితలాగా మారుతుంది. సో మనం సబ్ బేసిన్లో చేసినప్పుడు ఈ ప్రాణహిత వైనగంగా కలిపి ఒకటే సబ్ బేసిన్ చేసాం. ఈ బేసిన్ నంబర్ 9, G9 పేరు. మొత్తం G12, మొత్తం 12 సబ్ బేసిన్లు ఉన్నాయి. దీన్ని భాగించాం మనం. మొత్తం G12 అంటే ఇది 9వది. G9 అన్నమాట ఈ యొక్క ప్రాణహిత సబ్ బేసిన్. ఇది G8, G7 ఇది. ఓకే, అట్లనే గోదావరిలో ఇప్పుడు ఇక్కడ ఈ గోదావరి లోపల ఇది గోదావరి G5, ఇది మధ్య గోదావరి G5. సో ఇక్కడ G1 అంటే అప్పర్ గోదావరి, ఇది ఇక్కడ G5. సో ఇక్కడ దీని తర్వాత ఎక్కడైతే ఇంద్రావతి కలిసిన తర్వాత, ఇక్కడ ప్రాణహిత కలిసిన తర్వాత దీన్ని G10 అంటాం. ఏంటంటే G1 G2 ఏంటండి ఇవన్నీ? ఇవన్నీ సబ్ బేసిన్లు అన్నమాట. ఒక మొత్తము గోదావరి బేసిన్ ని 12 భాగాలు చేశారన్నమాట. ఓకే, ఈ వాటర్ అవైలబిలిటీ గురించి, దీని యొక్క మనకి ఎంత నీళ్లు దొరుకుతాయి, 75% ఈల్డ్ లెక్కేస్తాం మనం. మొత్తము 40 years తీసుకొని దానిలో 30 years మనకు సక్సెస్ అయ్యేటువంటి ఈల్డ్ అనమాట. ఒక 10 years ఫెయిల్ అయినా కానీ ప్రాజెక్టు మనకు 30 years ఫెయిల్ అయినా కానీ 30 years పాస్ అయితే చాలు. సో అట్లా 30 years పాస్ అయ్యే దాన్ని 75% ఈల్డ్ అంటారు దాన్ని. ఓకే, ఈ 75% ఈల్డ్కి మనం ప్రాజెక్టులు డిజైన్ చేసుకుంటాం. అయితే అది అనేది మనకు ఎకనామికల్గా ఉంటుంది. తర్వాత మనకు బీసీ రేషియో కూడా వస్తుంది అన్నమాట. దాంతో నీళ్ళ అవైలబిలిటీ అంటే ఒక 3 ఏళ్ళు పాస్ అయినా కానీ, 1 ఏళ్ళు ఫెయిల్ అయినా కానీ, సక్సెస్ కాకున్నా కానీ 3 ఏళ్ళు మనం పాస్ అవుతాం అన్నమాట. సో ఈ వైన్గంగా, వార్దా కలిసి ప్రాణహిత
ఇప్పుడు ఇక్కడ ఇది తెలంగాణ బార్డర్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇది తెలంగాణ బార్డర్. సో ఓకే. సో ఇది తెలంగాణ బోర్డర్. ఇది 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 తెలంగాణ బార్డర్ అన్నమాట. ఇదంతా కూడా అటు ఇటు మహారాష్ట్ర ఉంటుంది, ఇటు తెలంగాణ ఉంటుంది. ఓకే, అది కూడా ఒకసారి చూపిద్దాం. ఓకే, ఇది మహారాష్ట్ర, ఇది మహారాష్ట్ర, ఇటు తెలంగాణ. సో తెలంగాణలో కూడా ప్రాణహిత ఉంది. అదేంటిదంటే పెద్దవాగు. ఇది ఇక్కడ పెద్దవాగు. ఈ పెద్దవాగు అనేది ఇట్లా వస్తుంది, ఇక్కడ జాయిన్ అవుతుంది. ఇది పెద్దవాగు. ఇది కూడా ప్రాణహితలో పార్టే. ఇది తెలంగాణ ప్రాణహిత అనొచ్చు దీన్ని. సో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పెన్గంగ వెళ్ళి వార్ధలో కలుస్తుంది, పెన్గంగ వార్ధ కలిసిన వాటర్ వైన్ గంగ మొత్తం ఇక్కడ కలిసిన తర్వాత ఇది ప్రాణహిత. ఇక్కడ కూడా పెద్దవాగు కలుస్తున్న పరిస్థితి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, ఇది ప్రాణహితగా ఇటు కాళేశ్వరం దగ్గర చేరుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత ఇక్కడ గోదావరి అన్నమాట. ఇదంతా గోదావరి. ఇక్కడ ఇంద్రావతి కలుస్తుంది. ఇక్కడ ఓకే, ఇంద్రావతి. ఇప్పుడు దీని తర్వాత ఇచ్చంపల్లి అనేటువంటిది చాలా మన చిరకాల కోరిక. అది తెలంగాణకి పోలవరం ఎట్లనో మనకి ఇచ్చంపల్లి కూడా మనకు కావాలి. అది నేను చూడాలనుకుంటున్నాను నేను. మరి అది నేను చూసిన తర్వాత నేను నాకు ఇది ఇచ్చంపల్లి అనేది నాకు కూడా కోరికగా ఉంది. ఇది ప్రాజెక్ట్ కావాలని. NWDA లోపల దీన్ని ఇడిచిపెట్టలేదు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పటికి కూడా ఆలోచనలో ఉంది. ఇచ్చంపల్లి లోపల ప్రాజెక్ట్ కట్టి దాన్ని డైవర్ట్ చేయాలి వాటర్ అని చెప్పి, గోదావరి వాటర్ని. సో ఇది మనకి టూకీగా ఇటువంటిది. దీనిలో ఇంకొకటి కూడా మానేరు అని ఇక్కడ ఒక నది వస్తుందండి. ఇది వచ్చి గోదావరిలో కలుస్తుంది. మానేరు. ఇది మానేరు. ఓకే. సో ఇవి మనకు మెయిన్గా ఈ యొక్క మనకి ఫ్లో జరిగేటివి. సో దీంట్లో ప్రాజెక్టులు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఇలా ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నాయి అనేది ఈ అప్పర్ గోదావరి, మిడిల్ గోదావరిలో కలర్ మార్చి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇప్పుడు ప్రాజెక్టులకి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తున్నాం. మీకు రెడ్ మార్క్లు ఇక్కడ కనిపించబోతోంది. ఇప్పుడు ప్రాజెక్ట్కి సంబంధించి SRSP. సో ఇది SRSP. అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అది. సదర్మాట్ ఖానాపూర్ ప్రాజెక్టు. ఎస్. తర్వాత ఎల్లంపల్లి. ఇది ఏమన్నారు? ఇది సదర్ అని రాస్తున్నాను స్పేస్ కోసం. ఖానాపూర్ ప్రాజెక్ట్ అది. ఇది ఖానాపూర్ అంటారు, ఖానాపూర్ ఊర్లో ఉంది కాబట్టి. ఇది ఎల్లంపల్లి. శ్రీపాద సాగర్. నేను దీనిలో టెక్నికల్గా పనిచేస్తాను 2004లో ప్రమోషన్ అండ్ డిఈగా. సో ఇక్కడ మానేరులో కలవక ముందు ఇక్కడ సుందిలా కట్టారు. సుందిల్లా కాళేశ్వరంలో భాగంగా, కొత్త కాళేశ్వరం దీంట్లో. ఇక్కడ అన్నారం. సో ఇది అన్నారం అంటే మానేరు కలిసిన తర్వాత అన్నారం. ఓకే, మానేరుకి ముందు సుందిళ్ళ, మానేరు తర్వాత అన్నారం, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మేడిగడ్డ. ఇది ఒక్కసారి ఇక్కడ మేడిగడ్డ, ఎందుకంటే ఇది కూలంకషంగా ఏంటంటే ఇక్కడ మానేరు మీద మనకి ఇక్కడ కలర్ మారుద్దాం అంటారా? ఒక్క నిమిషం. మరి ఇక్కడ LMD, MMD, UMD 3. LMD, MMD మిడ్ మానేర్ డ్యామ్, UMD అప్పర్ మానేర్ డ్యామ్. సో మొత్తం 28 ప్యాకేజీలు టోటల్గా. 28 ప్యాకేజీలు అంటే ఒక్కొక్క ప్యాకేజీ దాదాపు ఒక 1000 కోట్లు ఉంటుందన్నమాట. ఒక ప్యాకేజ్ అంటే దాదాపుగా 1000 కోట్లకు అటు ఇటు. అప్పుడు మొదట్లో 1000 కోట్లు ఉండేది. ఇప్పుడు కాస్ట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు కాస్ట్ కూడా మారిపోయింది. అది ఇక్కడ ఈ ప్రాణహిత ఇక్కడ ఆల్రెడీ ఏం చేశారంటే ఇక్కడ 70 కిలోమీటర్లు ఇక్కడ కాలువ తవ్వారు. కలర్ మార్చేసి రైట్. ఒక్కసారి దీన్ని కంటిన్యూ చేసే ముందు ఎవరైనా కనుక, ఎందుకంటే ఇది చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవుతుంటారు,
జనరల్ నాలెడ్జ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎవరైనా ప్రింట్ తీసుకోవాలనుకుంటే కనుక ఒక్కసారి మీరు అలా వెళ్ళండి, నేను ఇలా ఇటు వెళ్తాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎవరైనా అడగాలనుకున్నప్పుడు మీరు తక్కువని ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక వెంటనే మీకు ఇది ఒక నోట్స్ కింద పనికొస్తుంది. కాబట్టి ఒకసారి క్లోజ్ షాట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. గోదావరి మీద ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ముఖ్యంగా పెన్గంగా, వార్దా, వైన్గంగా, ప్రాణహిత కలిసి కాళేశ్వరానికి సంబంధించి ఇక్కడ కూడా ఒక్కసారి నేను క్లియర్గా రాసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాళేశ్వరం అనే పదం ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి ఒక్కసారి నేను రాసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, కాళేశ్వరానికి సంబంధించి ఇది కాళేశ్వరం. నేను పక్కకు వెళుతాను. టెంపుల్ అది కాళేశ్వరం టెంపుల్ ఇది. సో ఇది ఒక్కసారి మీరు ఒకసారి చూడొచ్చు. ఇది ప్రాణహిత. ఒక్కసారి ఇది ప్రాణహిత. ఒక్కసారి హోప్ ఇది క్లియర్గా ఉందనుకోవచ్చు. ఒకసారి ఎవరైనా కనుక నోట్స్ కింద మీరు దాచుకోవాలనుకుంటే కనుక దీన్ని హ్యాపీగా మీతో పాటు ఉంచుకోవచ్చు. ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. పెన్గంగా అంటే ఏంటి, వార్దా అంటే ఏంటి, ఈ రెండు కలిసి ఎక్కడ కలుస్తాయి, ఈ మొత్తం ఈ మూడు వెళ్ళి పెన్గంగా వెళ్ళి వార్ధాలో కలుస్తుంది, వార్దా వెళ్ళి వైన్గంగా అంటే వార్దా వైన్గంగా రెండు కలిసి ప్రాణహితగా మారుతాయి. అది కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది కాబట్టి దానికి కాళేశ్వరం పేరు పెట్టారు. అది దాంతోపాటు గోదావరి మీద ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎస్ఆర్ఎస్పి ఉంది, సదర్ ఉంది, ఎల్లంపల్లి, సుందిల్ల ఉంది, అన్నారం ఉంది. మొత్తం ఇవన్నీ వేళ అక్కడ కింద డౌన్లోకి వస్తే మేడిగడ్డ ఉంటుంది. అలాగే మానేరుకి ముందు సుందిల్ల, మానేరు తర్వాత అన్నారం. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మానేరు మీద ఎల్ఎండి, ఎంఎండి, యుఎండి అంటే లోవర్ మానేర్, మిడ్ మానేర్, అప్పర్ మానేర్, ఈ మూడు ఉన్నాయని చెప్పింది ఈజీగా గుర్తుపెట్టుకో. ఇక G1 నుంచి G12 అంటే కనుక ఇప్పుడే రమణ గారు చెప్పినట్టు ముఖ్యంగా ఈ 12కి సంబంధించి ఒక 40 ఉన్నా అనుకుందాం. 40లో ఒక 10 ఫెయిల్ అయిపోయినా ఒక 30 సక్సెస్ అయితే చాలు. వాటికి సంబంధించి వాటిని గుర్తిస్తారు, వాటికి సంబంధించి రైట్. ఇంకొక నది ఇక్కడ మనం మిస్ అయిపోయాము. మంజీరా కూడా ఇక్కడ వచ్చి కలుస్తుంది ఎస్ఆర్ఎస్పి పైన. ఇక్కడ ఎన్ఎస్పి అంటే నిజాం సాగర్ ఉంటుంది, సింగూర్ ఉంటుంది. నిజాం సాగర్, ఓకే, నిజాం సాగర్, ఇది సింగూర్. ఆ మధ్యలో మంజీరా ఉంటుంది. ఈ మధ్యలో మంజీరా ఉంటుంది. ఇంకా ఈ మధ్యలో ఒకటి గన్పూర్ ఆనికట్టు ఉంటుంది. ఇది మంజీరా. మనకు వాటర్ తాగేది మన అవే మంజీరా నీళ్ళు తాగేది. గన్పూర్ ఆనికట్టు ఉంటుంది అక్కడ. గన్పూర్ కాస్త ఇది. సో ఇదంతా ఏంటంటే మనం గూగుల్లో ఎర్త్లో అయితే క్లియర్గా అంటే స్కేల్ ఉంటుంది కాబట్టి అన్ని కూడా మనం కవర్ చేసుకోగలుగుతాము. ఇది కొంచెం బోర్డు మనకి చిన్నగా అయిపోయింది కాబట్టి అవును దాన్ని. సో కానీ క్లియర్ పిక్చర్గా చెప్పాలంటే కాళేశ్వరం గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ప్రధానంగా కనిపించేది ఇక్కడ సుందిర నుంచి మనకి సెంటర్గా కనిపిస్తుంది. సుందిర నుంచి మేడిగడ్డ, ఇటు ప్రాణహిత నుంచి. ముఖ్యంగా మీరు అన్నట్టుగా దగ్గర ప్రాణహిత చెవుల గురించి మాట్లాడుకుని తుమ్మిడిహేటి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది కాళేశ్వరానికి సంబంధించి. కాళేశ్వరం అంటే ఏంటి అంటే కనుక ఇది ఒక క్లియర్ పిక్చర్ కింద చెప్పుకోవచ్చు. రమణ గారు, అట్లే పెద్దవాగు మీద కొమ్రం భీం ప్రాజెక్ట్ అని ఇక్కడ ఉందండి. కొమ్రం భీం, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇది రెడ్ ఓకే, కలర్ మారుద్దాం అంటారు. ఇది కొమ్రం భీం ఎస్కేబిపి. తర్వాత జగన్నాథ్పూర్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. జగన్నాథ్పూర్ అంటే ఇంక ఇది పూర్తి కంప్లీట్ కాలేదు. కొమ్రం భీం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దాదాపు ఒక 100 TMCల నీళ్లు ఈ తెలంగాణ ప్రాణహితలో ప్రవహిస్తాయి ప్రతి సంవత్సరం. ఇట్ ఇస్ మాస్టర్ ప్లాన్. ఆ మాస్టర్ ప్లాన్ కూడా నా దగ్గర ఉంది. ఈ G9 ప్రాణహిత మన తెలంగాణ అన్నమాట. G9 ప్రాణహిత తెలంగాణ ఏరియాలో ఒక 100 TMCలు, దాదాపు ఒక 10 TMCలు మాత్రమే ఇక్కడ ఎస్కేబీపీలో వాడుతున్నాం మనం. ఓకే, ఇక్కడ ఒక 5-6 TMCలు. ఇక్కడ PPR ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ 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 ఒక సబ్ దీనిలో మనం కలర్ మార్చాలి. ఓకే, ఇక్కడ జగన్నాథ్పూర్ కింద PPR అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. తర్వాత ఈ పైన వట్టివాగు ఉంటుంది ఎస్కేబీపీ కింద. ఇక్కడ ఒక స్ట్రీమ్ ఇక్కడ జాయిన్ అవుతుంది. ఇక్కడ వట్టివాగు, తర్వాత చలిమలవాగు ఉంటాయి. ఇక్కడ వట్టివాగు, చలిమలవాగు, PPR. సో ఇవన్నీ నేను పనిచేసిన ప్రాజెక్టులు ఇవి. PPR కూడా నేను పనిచేశాను. తర్వాత ఎస్కేబీపీలో మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా మేము చేయడం జరిగింది. ఇక్కడ కూడా వట్టివాగు, తర్వాత చల్మలవాగు. రైట్, మీరు అన్నట్టుగా ఎందుకంటే తెలంగాణ అంటేనే వాగులు, వంకలు కావచ్చు, లేకపోతే నదులకు సంబంధించిన ఆ కట్టు చూస్తూ ఉంటాం. అయితే ఇంత మనం మాట్లాడుకుంటూ ప్రాణహిత చేవల నుంచి అంటే తుమ్మిడిహెట్టి గురించి మాట్లాడుకుంటూ కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎందుకు ఆ ప్రాజెక్ట్ని ఎక్కడ ఆపేశారు,
తర్వాత దీనికి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి ఎంతవరకు ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి దాని గురించి చెప్పే ప్రయత్నం చేద్దామండి. 2005లో నేను డీ టెక్నికల్గా ఉన్నప్పుడు ఒక బృందం, మన రిటైర్డ్ ఇంజనీర్స్ బృందము, వెంకటరామారావు గారు హెడ్, అంటే అప్పుడు ఆ టీంలో ఉన్నారు. ఆయన దీన్ని ప్రాజెక్టుని మన రాజశేఖర్ రెడ్డి, అప్పుడు జలయజ్ఞం జరుగుతున్నది, ఆ జలయజ్ఞం లోపల మనకు తెలంగాణకి ఒక ప్రాజెక్ట్ కావాలని మనం కోరుకున్నాము. ఒక నేషనల్ ప్రాజెక్టు ఇచ్చంపల్లి అవుతలేదు కాబట్టి ఈ యొక్క ప్రాణహిత నీళ్ళని మనము డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే ప్రాణహిత నుంచి దాదాపు ఒక 283 టీఎంసీలు ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉంది. 283 టీఎంసీలు ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ కూడా మనకు సిడబ్ల్యూసీ వాళ్ళు ఇచ్చారు. అంటే ఇక్కడికి వచ్చిన అనుమానం, అంటే వ్యూవర్స్ లాగా నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఇప్పుడు పెన్గంగ వార్ద ఈ వైన్గంగ కలిసిన తర్వాత మనకి 283 టీఎంసీలు అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఓకే డన్. ఎందుకంటే ఆ వైన్గంగ వార్ద ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్ర కూడా విదర్భ మన తెలంగాణ లాగానే బాగా బ్యాక్వర్డ్ ఏరియా అన్నమాట. సో వాళ్ళు వాడుకోకుండా, వాళ్ళు సర్ప్లస్ వాటర్ అన్నమాట, ఇది వాళ్ళు వాడుకోకుండా వాళ్ళు మనకు పంపిస్తున్నారు. ఆల్ రిమైనింగ్ వాటర్ లోపల మనకు ఈ 283 వాటర్ మనకు అవైలబుల్ ఉంది. ఓకే, వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి ఇక మనం కట్టుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు కట్టుకోవడానికి లేదు. కాబట్టి మనకు అవకాశం ఉంది అక్కడ 283 టీఎంస్ తీసుకోవడానికి. సో 283 ప్రాజెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని మనము 160 టీఎంసీకి 180 టీఎంసీకి మనము అప్పుడు ప్లాన్ చేసాం. 90 days ఇంటూ 2 డైలీ 2 టీఎంసీ ఆ ప్లాన్ చేసి అప్పుడున్న గవర్నమెంట్ ఇక్కడ 28 ప్యాకేజీలు చేసింది అనమాట మొత్తం. ఓకే, కలర్ మారుద్దాం, కాస్త హైలైట్ చేసి చూపించండి. ఎల్లంపల్లి వరకు ఇక్కడ నుంచి ఒక 5 ప్యాకేజీలు, ఎల్లంపల్లి వరకు 5 ప్యాకేజీలతో ఎల్లంపల్లి వరకు. సో ఇట్లా 5 ప్యాకేజీలు ఇక్కడ దీనిలో పోయడం ఎల్లంపల్లిలో. దీంట్లో 3 ప్యాకేజీలు మాత్రము ఎర్త్ వర్క్ ప్యాకేజీలు అన్నమాట. ఇక్కడి వరకు 2, 3. తర్వాత ఈ 4వ అంటే 3వ ప్యాకేజ్, ఇది ఈ ప్రాజెక్ట్ 1 ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 ఈ 2 ఎర్త్ వర్క్. ఇక్కడ ప్యాకేజ్ 3 అనేది బ్యారేజ్ అన్నమాట. ఓకే, బ్యారేజ్. ప్యాకేజ్ 4 మళ్ళా ఎర్త్ వర్క్. ప్యాకేజ్ 5 అనేది పంపింగ్ అన్నమాట. ఇది ఓన్లీ టోటల్గా పైపులు అన్నీ కొనిపెట్టారు. మొత్తం 1000 కోట్ల పైపులు కొనిపెట్టారు అది. సో ఆ పైపులను అట్లే ఉంచారు. ఈ కాలువ తవ్వి పెట్టారు మొత్తం 70 కిలోమీటర్లు. సో ఇక్కడ ఒక అక్యుడేట్ కట్టాలి, అక్యుడేట్ కట్టలేదు. స్ట్రక్చర్స్ కట్టుకుంటే ఈ మధ్యలో మనకు వాగులు ఉన్నాయి. ఇక్కడ ఈ పెద్ద వాగు తర్వాత ఒక బెజ్జూరు వాగు అని వస్తుంది. ఓకే, ఇక్కడ బెజ్జూరు వాగు అని వస్తుంది. ఇక్కడ ఈ బెజ్జూరు వాగు దీనికంటే ముందే వస్తుంది బెజ్జూరు వాగు. సో ఇంతకంటే ముందు కౌటాల వాగు వస్తుంది. ఇట్లా వాగులు ఉన్నాయి 1, 2, 3. దీని తర్వాత ఈ పిపి రావు ప్రాజెక్ట్, ఇది ఒక వాగు ఉంటుంది. తర్వాత నెన్నెల వాగు ఉంటుంది. ఇక్కడ ఇంకొక వాగు ఉంటుంది నెన్నెల వాగు, ఇట్లా జాయిన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకు జైపూర్ వాగు సుందిల లోపల, ఇక్కడ జైపూర్ వాగు ఇక్కడ సుందిలలో కలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక వాగు కలుస్తుంది. సో ఇవన్నీ కూడా వీటికి ఇవి క్రాస్ చేసుకుంటూ ఈ కెనాల్ తవ్వినరు, ఈ కెనాల్ తవ్వడం జరిగింది. సో ఇలా దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి చేసుకున్నారు, దీన్ని పక్కన పెట్టారు, కాళేశ్వరానికి వచ్చేసారు. సో ఇది పూర్తిగా జరిగింది. అయితే తెలంగాణ వచ్చినందువల్ల మనకు ఒక పెద్ద ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అన్నమాట. తెలంగాణ వచ్చింది, ప్రాణహిత చేవెళ్ళ లింక్ను మనకు కాకుండా చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం కొంచెం సోయి తెచ్చుకొని ఇది కంప్లీట్ చేసుకున్నట్టు అయితే తొందరగా అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో మనం చూస్తున్నాం, ఇప్పుడు పట్టి సీమ కానీ, తర్వాత వాళ్ళు కట్టినటువంటి పోతిరెడ్డిపాడు కానీ, వాళ్ళు 11 టీఎంసీని 44 టీఎంసీకి దాన్ని పెంచుకొని ఇవాళ రోజుకు 8 టీఎంసీలు, రోజు 4 టీఎంసీలు బదులు రోజు 8 టీఎంసీలు కొట్టుకునే. మీరు అన్నట్టుగా బేసికల్గా ఏమంటారంటే భగీరథ గురించి మాట్లాడుకుంటుంటారు, గోదావరికి సంబంధించి గంగను భూమికి తీసుకొచ్చిన భగీరథ కింద మాట్లాడుతూ ఉంటే కనుక కాళేశ్వరం విషయంలో గ్రావిటీ కాకుండా ఎందుకు పైకి అంటే కింద తీసుకెళ్ళి పైకి తీసుకువెళ్ళడం, దాంతోపాటు ఒక్కసారి మనం మ్యాప్కి వెళ్దాం, మ్యాప్కి వెళ్ళి దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరమణ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం